త్వరలో ప్రారంభం కానున్న అయోధ్య రామమందిరం కోసం ధర్మవరం చేనేత కార్మికులు ఉడతా భక్తి సాయంగా రాముని పట్టాభిషేకం చీరను కూడా బహిరించబోతున్నారు. ప్రస్తుతం ఈ చీరలో ఉన్న స్పెషాలిటీలు చూస్తే 11 భాషల్లో జై శ్రీరామ్ అంటూ ముద్రించారు. అది కాకుండా చీర అంచుల వెంబడి రామాయణంలోని ప్రధాన ఘట్టాలు 400 ఘట్టాలను తీసుకొని అంచుల వెంబడి కూడా ముద్రించారు. ఇదంతా కూడా చేత్తో స్వయంగా నేత కార్మికులు తయారు చేసిన చీర ఇది. ఈ చీరను తయారు చేసిన నాగరాజు ప్రస్తుతం మనతో ఉన్నాడు, చేనేత కార్మికుడు. సరే, మనం అతన్ని కలిసి దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత సమయం పట్టింది అనే వివరాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధర్మవరం చెందిన చేనేత కార్మికుడు నాగరాజు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పట్టు చీరని తయారు చేశాడు. ఈ పట్టు చీర స్పెషాలిటీ ఏమంటే దాదాపు రామాయణంలో ఉన్న అన్ని ఘట్టాలను కూడా వివరిస్తూ చూస్తాం. చీర అంచుల్లో దశరథ మహారాజు చిత్రంతో పాటు అన్ని పట్టాభిషేకం వరకు అన్ని ఘట్టాలను కూడా తన చీర చివరి అంచుల్లో ముద్రించి, అలాగే చీర మధ్యలో జై శ్రీరామ్ అంటూ 11 భాషల్లో ముద్రించి తన ఖ్యాతిని కూడా తన భక్తి భావాన్ని కూడా రాముడి పట్ల చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ చీరను వేయడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు పట్టింది, ఎంత శ్రమ దాగింది అనేది కూడా మనము చేనేత కళాకారుడు నాగరాజుతో మాట్లాడి మనం తెలుసుకుందాం. మీకు ఈ చీరను చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, చేత్తో చేశారంత ఇది మొత్తం? మనకు రామాయణము అనేది కొన్ని లక్షల సంవత్సరాల కిందట మన దేశంలో నిజంగా జరిగినటువంటి ఇది అద్భుతమైనటువంటి రామాయణము. మనం ఇన్ని లక్షల సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా మనము రాముడు హనుమంతుడు అని కూడా తలుచుకుంటూ మనము పూజలు చేస్తూ ఉన్నాము. తర్వాత 500 సంవత్సరాల క్రితం వచ్చేసి మనకు శ్రీరామ మందిరం కోసము సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు నుంచి గత కొన్ని సంవత్సరాల కిందట మనకు రాముడు అనేటటువంటి నిజమైన వ్యక్తి ఇక్కడే జన్మించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల మన వాళ్ళు రామాయణం కట్టడానికి ముందుకొచ్చారు. అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఎంతో సంబరాలు జరుపుకుంటూ వాళ్ళకు తోచిన ఆర్థిక సహాయం ఇస్తున్నారు రామాయణ మందిరానికి. అందులో భాగంగానే నేను ఆర్థిక సహాయంతో పాటు ఏదైనా కొత్తదనం చేసి ఇవ్వాల మన హయాంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి రామ మందిరానికి ఏదో ఒకటి స్పెషల్గా ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వాలని నేను అనుకున్నాను. ఇందులో భాగంగానే మేము గత పూర్వీకుల నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము. చేనేత నందు పట్టు చీరలు తయారు చేస్తున్నాము. ఇటువంటి పట్టు చీరని శ్రీరాముల వారికి సీతమ్మ వారికి కానుకగా ఇవ్వాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. దీనికోసము నేను మనకు 2020లో వచ్చినటువంటి లాక్డౌన్ సమయాన్ని నేను వినియోగించుకున్నాను. ఆ సమయంలో నేను మొదట గ్రాఫ్ సెట్ చేసుకోవడానికి దాదాపుగా ఒక 2 నెలల వరకు నాకు టైం పట్టింది. ఆ గ్రాఫ్ మొదట సెట్ చేసుకున్న తర్వాత వెంటనే లాక్డౌన్ తీసేసిన తర్వాత ఈ రామాయణం అనేటటువంటి పట్టు వస్త్రాన్ని 4 నెలల సమయం తీసుకొని దీన్ని నేను తయారు చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా దశరథ వాల్మీకి మహాముని రామాయణాన్ని లిఖించినప్పటి నుంచి దశరథ మహారాజు పుత్రకామేష్ట యాగం చేయడం కానీ, రామలక్ష్మణ భరతుడు శత్రుఘ్నుడు జన్మించడం కానీ, వాళ్ళు బాల్యకాండ జరగడము, తర్వాత స్వయంవరం జరగడము, స్వయంవరం జరిగిన తర్వాత సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో వాళ్ళు పడినటువంటి కష్టాలు, తర్వాత సీతాపహరణ జరిగిన తర్వాత శ్రీలంకకి రావణాసుడు తీసుకెళ్లడము, ఇటువంటి మొత్తం ఉన్నటువంటి ఘట్టాలన్నింటినీ 400 ఘట్టాల వరకు నేను ఈ చేనేత నందు తయారు చేశాను. దీనిలో వచ్చేసి సహజమైనటువంటి రంగులను నేను తీసుకున్నాను. ముఖ్యంగా వచ్చేసి ఈ చీర మొత్తము 8 రంగులతో ఉంటుంది. వీటితో పాటు జరీ కూడా ఒక 8 రంగులు జరీ తీసుకొని నేను వాడినాను. దీనిలో ముఖ్యంగా ఏమిటంటే పట్టుతో పాటు కాటను, లెనిను, బనానా యార్ను ఇటువంటి 8 రకాలైనటువంటి పోగులు కూడా తీసుకొని నేను తయారు చేశాను. నాకు దాదాపుగా దీన్ని తయారు చేయడానికి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. మీకు ఎంత ఇట్లా చేయడానికి గల కారణం భక్తి భావంతో చేశారా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా దీనికి చేత్తోనే వేసారు మీరు మొత్తం అంతా కూడా? లేదు, దీన్ని నేను పూర్తిగా చేనేత మగ్గంలో తయారు చేశాను. నేను గతంలో నుంచి మంచి భక్తి పారవస్యంలో ఉంటున్నాను. ఇందులో భాగంగానే నేను రాముల వారికి సమర్పించాలని కేవలం భక్తితోనే నేను దీన్ని తయారు చేసి త్వరలోనే నేను అయోధ్య రామ మందిరానికి బహుకరించబోతున్నాను. ఎవరు అడిగారా చేయమని, లేకపోతే మీరే సొంతంగా భక్తితో చేశారా? మీరు చెప్పారా ఇట్లా చేశాను తీసుకెళ్ళండి ఇట్లా తీసుకొని వస్తామని చెప్పారా అధికారులు కానీ ఎవరికైనా కానీ? నేను ఎవరు నాకు చెప్పలేదు. నేను నా సొంత ఐడియాతోనే నా సొంత పెట్టుబడితోనే దీన్ని నేను తయారు చేశాను. దీన్ని నేను కర్నూలులో ఉన్నటువంటి గోశాల వాళ్ళ ద్వారా నేను అయోధ్య శ్రీరామ ట్రస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ కోసం నేను దరఖాస్తు చేసుకున్నాను. అపాయింట్మెంట్ దొరికిన వెంటనే దీన్ని నేను అయోధ్య రామానికి బహుకరించబోతున్నాను. మీరు మొత్తం ఎంత ఖర్చు అని చెప్పారు దీనికి? ఎంతమంది కలిసి తయారు, ఒకరైనా మీరు ఇంకా ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి తయారు చేసేది మొత్తం దీన్ని? మేము 2 కలిసి తయారు చేశాము. పల్లా సురేంద్రనాథ్ అనే అతను నాకు సహాయం చేశాడు. నేను ఆయన కలిసి దీన్ని 4 నెలల సమయం పట్టింది. 5 లక్షల వరకు నాకు ఖర్చు వచ్చింది. చూసిన జై శ్రీరామ్ అని 11 భాషల్లో ముద్రించారు. 400 ఘట్టాలు రామాయణంలో మా అద్భుతమైన ఘట్టాలన్నీ కూడా చీర మీద ముద్రించారు. అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఘట్టాలు కానీ ఇట్లా జై శ్రీరామ్ అని పెట్టడం కానీ? ఈ చాలా ఇబ్బందితో కూడుకునే ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఇది. ఎందుకు వచ్చింది ఆలోచన మీకు ఇట్లా ముద్రించాలి అని?
ముఖ్యంగా రామ మందిరము మన దేశంలో అయోధ్యలో నిర్మిస్తున్నారంటే అది ఎంతో గొప్పగా విషయంగా నేను తీసుకున్నాను. అందులో భాగంగా మేము దీన్ని నేను చేనేతల నందు మా పూర్వీకుల నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడినాను. నేను చేనేతతో పాటు డిజైనింగ్ రంగంలోనూ నేను ఎంతో నిష్ణాతుడైనాను. ఇటువంటి డిజైనింగ్ టాలెంట్ని పట్టు చీరనందు చూపించాలా, ఇటువంటి చూపించిన చీరని అయోధ్యకు బహుమానంగా ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే నేను దీన్ని ఎంతో కష్టపడి తయారు చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ చీర అక్కడ నుంచి ఒకవేళ అక్కడ తీసుకెళ్తే మాత్రం మీకు చాలా పెద్ద గొప్ప బహుమతిగా మీరు చెప్పొచ్చు. దీన్ని మీకు ఎంతో ఆనందం ఉండే అవకాశం ఉంది. ఎలా అనిపిస్తుంది ధర్మవరం చేనేత కార్మికుల నుంచి వెళ్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు మేము చేనేత వృత్తిలో ధర్మవరంలో చాలా అద్భుతాలు చేశాము. వాటిలో భాగంగానే ఇది కూడా ఒక గొప్ప అద్భుతం అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ దొరికిన తర్వాత నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళి వీటిని అయోధ్య రామ మందిరానికి బహుకరించబోతున్నాను. నేను దీన్ని చాలా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. త్వరలో మీకు నెలవేరాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం దాదాపు చీర మొత్తం అన్ని చోట్ల జై శ్రీరామ్ అంటూ కూడా 11 భాషల్లోనూ దానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలు రామాయణంలో ఏవైతే ఉన్నాయో ప్రధాన ఘట్టాలన్నీ కూడా చీర అంచుల వెంబడి కూడా ముద్రించడం చూస్తూ ఉన్నాం మనం. అంటే ఈ చీరని ఎంతో కష్టంతో కాకుండా భక్తిభావంతో ఎంతో ప్రేమగా నేసాము కాబట్టి మాకు ఈ కష్టం తెలియలేదంటూ కూడా చేనేత కార్మికుడు నాగరాజ్ చెప్తున్నారు. ఇది ధర్మవరం చేనేత కార్మికుల అద్భుత సృష్టి అయోధ్య రామ మందిరానికి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, ధర్మవరం నుంచి.